శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులకు మిథున రాశిలో గురు సంచరిస్తున్నాడు. 12వ స్థానం అన్నమాట. 12వ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా ప్రతికూలం. అయితే శుభమూలకంగా వ్యయాన్ని కలిగిస్తాడు మీకు. అంటే మంచి పనులు చేయిస్తాడు అనేటువంటిది మనకు ఇక్కడ ఈ స్థితి మూలకంగా తెలుస్తోంది. ఖర్చు అవుతుంది. ఖర్చు మూలకంగా ఇబ్బంది పెడతాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, ఇలాంటివి ఎన్ని చేసినప్పటికీ మంచి పనులు మట్టుకు జరుగుతాయి. ప్రభావము, ఆ గురువు యొక్క ప్రభావము మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ మాసంలో. అయితే గురు గ్రహము యొక్క అనుగ్రహంతో ముఖ్యంగా మీ లోపల ధైర్య సాహసాలు, ఆశ, అంటే కోరికలు, ఈ పని నేను పూర్తి చేయగలుగుతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మీరు ప్రారంభం చేస్తారు. శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి పని లోపల కూడాను మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ మాసం లోపల ఇంట్రెస్ట్ అనేటువంటిది మొదటి అడుగు, విజయానికి మొదటి అడుగు. అలాంటిది మీకు ఈ గురు మూలకంగా ఈ మాసంలో కలుగుతుంది కనుక మీరు సక్సెస్ రేటు ఎక్కువగా ఈ మాసంలో పొందే అవకాశము ఉంది. ఇక వ్యాపారస్తులకు పురోగతి కనబడుతుంది. అంటే వ్యాపారము, చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా కొనసాగుతూను కొత్త వ్యాపారము ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వంతో మీరు ముందుకు వెళతారు. ఇక ఉద్యోగస్తులకు కూడాను ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ మాసంలో వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో ముందుకు వెళతారు. అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ వైపుకు వాళ్ళ ఆలోచన అనేటువంటిది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ లోపల తోటి ఉద్యోగులతో, అధికారులతో, యాజమాన్యంతో ప్రశంసలను పొందేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. విదేశ వ్యవహారాలలో లాభాలు ఉంటాయి. ఆశించిన మేర ఫలితాలు ఉండకపోయినప్పటికీ కొంతవరకు మీకు బాగానే కనబడుతుంది. అయితే ఆర్థికంగా కొంత అస్థిరత కనబడుతుంది ఈ మాసం లోపల. కనుక ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఇన్కమ్ను డెవలప్ చేసుకోవాలి. అంటే ఆదాయ మార్గాలను మీరు అన్వేషించాలి. ఏ విధంగా వెళితే మనకు ఆదాయం వస్తుంది, మన కమిట్మెంట్స్ను మీట్ అవుతాము అనేటువంటి విషయంపై మీరు ఫోకస్ చేయాలి. కాకపోతే భూమి, వాహనాలు, స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచనలు కొంత ముందుకు కొనసాగుతాయి. పూర్వం ఉన్నటువంటి ఏదైతే ఆ స్తబ్దత ఈ మాసంలో ఉండదు. ఇక కుటుంబ విషయం లోపల కొంత సంతోషకరంగానే ఉంటుంది. సౌఖ్యంగా, ఆనందంగా మీరు గడుపుతారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే ఆరోగ్యంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడాను ఉన్నాయి ఒక పక్కన. అది పెద్దగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం గనుక ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఆహార నియమాలను పాటిస్తూ ఉండడము ఈ మాసంలో చాలా అవసరము. ఇక విద్యార్థులకు ఈ మాసంలో కాన్సంట్రేషన్ చాలా అవసరం. మీరు కాన్సంట్రేషన్తో ముందుకు వెళ్ళినట్టయితే చాలా సత్ఫలితాలను ఈ మాసంలో పొందే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి, మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మాసం లోపల. ముఖ్యంగా ధర్మ కార్యాలను చేయాలి అనేటువంటి మనస్తత్వం పెరుగుతుంది మీకు. దేవాలయాలను దర్శించుకోవడము, సద్గురువులను సందర్శించుకోవడము, కొన్ని దాన ధర్మాలపై మనస్సు నిలపడము, యాత్రలు చేయడము, ఇలాంటివి మీకు ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక చాలా రోజుల నుండి కోర్టు కేసులలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో కొంత వాళ్లకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక మీరు ఎవరైతే పూర్వము మీకు హాని తలపెట్టిన వాళ్ళు ఉన్నారో ఈ మాసంలో వాళ్ళు బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల మూలకంగా ఈ మాసంలో మీకు ఇబ్బందులు లేవు. పెట్టుబడులు, పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కొంత లాభాన్ని ఈ మాసంలో మీరు ఆర్జించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ పెద్దల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద ఈ మాసము కొన్ని గ్రహస్థితి మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కొన్ని కార్నర్స్లో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి.
2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.